హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసి నిష్పత్తి, అనుపాతం. సో, ఇంగ్లీష్‌లో మనం ఏమంటామంటే రేషియో. ఓకేనా? రేషియో అండ్ ప్రపోర్షన్. సో, ఈ రేషియోస్ అంటే ఎలా తీసుకోవాలో ఆహ్, మీకు ఐడియా ఉండే ఉంటుంది. బట్ జస్ట్ అంటే బేసిక్ లెవెల్ చెప్తాను చూడండి. సో, అంటే A:B ఇక్కడ 5:9 అంటే నథింగ్ బట్ ఇది 5/9 అండి. ఓకేనా? అంటే A/B దీన్ని ఇలా కూడా మనం రాసుకోవచ్చు. ఇది కూడా రేషియోలో ఉన్నట్టే. A/B అనే దాన్నే మనం A:Bగా రాసుకుంటాం. ఓకేనా? సో, రేషియో అంటే మనం 2 వాల్యూస్‌ని కంపేర్ చేయడం అన్నమాట. ఓకేనా? 2 విలువల్ని కంపేర్ చేస్తుంది. సో, ఇక్కడ మనం చూడండి క్వెషన్ ఏమి ఇచ్చాడండి? A:B అనేదేమో 5:9 ఇచ్చాడు. ఓకే. B:C అనేదేమో 7:4 ఇచ్చాడు. ఈ రెండిట్లో కామన్ బియే కదండీ మనకి. కదా! సో, దీన్ని ఎలా రాస్తాం చూడండి. 5:9 ఇలా ఎందుకు రాసానండి? ఈ బి కామన్ కదా! అంటే బి విలువ ఇక్కడ 9 ఉంది. బి విలువ ఇక్కడ 7 ఉంది. సో, ఇప్పుడు ఏం చేద్దాం చూడండి. 9x4 చివరి విలువ వచ్చేస్తుంది. 9x7 63. అంటే అన్నిటిని చూడండి క్రాస్ 5x7 35. ఇది ఆన్సర్ అవుతుంది. A:B:C అంటే 35:63:36. ఇది అనేది A:B:C యొక్క విలువ. అర్థమైంది కదండి ఎలా తీస్తున్నాను? బి అనేది కామన్ కాబట్టి సో నేను బిని సెంటర్ చేసి తీసుకున్నాను. సో అలా అయితే ఏమవుతుందంటే మనకి ఏదైనా అంటే బి అనేది రెండు సమానం చేయాలి కాబట్టి A:B B:C కాబట్టి సో ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ 9x4 36 9x7 63 5x7 సో ఇలా డైరెక్ట్ గా మనం వేసేయచ్చు అనమాట. అర్థమైందండి? ఎప్పుడైనా సరే మీకు ఇలా వచ్చినప్పుడు అంటే A:B B:C C:D అట్లా వచ్చి ABCD వాల్యూ కనుక్కోమన్నా మనం ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. క్లియర్ అండి? ఇంకొకటి ప్రీవియస్ టాపిక్ శాతాలు అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను లింక్. ఎవరైనా చూడకపోతే ముందు శాతాలు కంప్లీట్ చేశాకే ఈ నిష్పత్తి అనుపాతంకి రండి. ఎందుకంటే నిష్పత్తి అనుపాతంలో కొన్ని లెక్కలు మనం ఖచ్చితంగా శాతాలు వస్తేనే చేయగలం. లేదంటే చాలా కష్టంగా ఉంటుంది. మీకు అర్థం కాదు ఫస్ట్. సో ఫస్ట్ ముందు మీరు నిష్పత్తి అనుపాతం చూసే ముందు శాతాలు అనే వీడియో కంప్లీట్ చేసుకొని ఇది స్టార్ట్ చేయండి. అలా అయితే మీరు సీక్వెన్స్ తో వచ్చేటప్పుడు మీరు నేర్చుకున్నట్టుంటుంది కొంచెం. లేదు మీరు డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చి డైరెక్ట్ గా నిష్పత్తి అనుపాతం చూస్తే 1-2 లెక్కలు ఉంటాయి. నెక్స్ట్ చూపిస్తాను మీకు. అక్కడ మీకు అర్థం కాదు శాతం అనేది మనం ఎలా తీసుకున్నామో. ఇంతకుముందు చేసుంటే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క వీడియోకి లింక్ ఉందండి. ఈ సిరీస్ ఉంది కదా! ఇది మన సిరీస్ మొత్తం ఒక ప్లే లిస్ట్ ఉంది. మీకు కావాలంటే చెక్ చేసుకోండి. ఇంగ్లీష్ లో, తెలుగులో 2 లాంగ్వేజెస్ లో మనకు ప్లే లిస్టులు ఉంటాయి. తెలుగు కావాల్సినది అర్థమెటిక్ ఇన్ తెలుగు అనేది తీసుకోండి. ఇంగ్లీష్ కావాల్సినది అర్థమెటిక్ ఇన్ ఇంగ్లీష్ అని తీసుకోండి. ఓకేనా? మీరు ప్లే లిస్ట్ ప్రకారం ఫాలో అవ్వండి స్టెప్ అంటే టాపిక్స్ వైజ్. ఎందుకంటే ఫస్ట్ టాపిక్ అనేది తర్వాత నెక్స్ట్ రెండో టాపిక్ లోనో లేదా మూడో చోట వాడతాం ఖచ్చితంగా. సో ప్రతి ఒక్క టాపిక్ మనం పర్ఫెక్ట్ అయితేనే మనం చేసేవాడికి ఈజీ అవుతుంది అనమాట. చాలా ఇబ్బంది కూడా ఉండదండి. మీరు అన్ని టాపిక్స్ పర్ఫెక్ట్ గా ఉంటే చాలా ఈజీగా ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి. రాముకి జూలైలో వచ్చే ఆదాయం మిగతా నెలల్లో వచ్చే ఆదాయానికి 3 రెట్లు ఉంది. ఓకేనా? ఓకే. అంటే అర్థం ఏంటండి? జూలైలో ఒక రూ. 100 వస్తున్నాయి అనుకోండి. మిగతా సారీ. జూలైలో వచ్చే ఆదాయం మిగతా ప్రతి నెలలో వచ్చే ఆదాయానికి 3 రెట్లు ఉంది. ఓకే. జూలైలో 300 వస్తున్నాయి అనుకుందాం. మిగతా నెలలు ఎంత వస్తున్నాయండి? 100 వస్తుంది. నెలకి 100. సో మొత్తం మనకి నెలలైందండి ఇయర్‌లో 12 నెలలే కదండీ! సో ఇప్పుడు మీరు చెప్పండి. 300 జూలైలో వస్తుంటాయి. రిమైనింగ్ ఎన్ని నెలలున్నాయి? ఎన్నున్నాయి రిమైనింగ్ నెలలు? 11. అంతే కదా! జూలై అనుకుందాం. ఓకేనా? జూలై అనుకుందాం. జూలై పోతే ఎన్నొస్తాయి ఇంకా? 11 మంత్స్ వస్తాయి. అంతేనా? 11కి 100 లెక్క అంతే కదండీ! ఏమన్నాడు? జూలైలో 3 రెట్లు అంటే నెలకి 100 వచ్చేటప్పుడు జూలైలో 300 వస్తాయి. 3 రెట్లు ఎక్కువ కాబట్టి. సో రిమైనింగ్ నెలకి 100 అంటే ఏంది? 11 నెలలు 1100. ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు తీసేయండి. డైరెక్ట్‌గా ఎయొచ్చు. మీకు అర్థం కావాలని చెప్తున్నా ఇట్లా. 3:11. అర్థమైందండి? డైరెక్ట్ చూసి ఆన్సర్ పెట్టేయొచ్చు. ఎందుకు చెప్పనా? మిగతా నెలల కన్నా జూలైలో 3 రెట్లు ఎక్కువ వస్తుందంటే జూలై 3 ఏసుకోండి. మిగతా నెలలు ఎన్నున్నాయి? 11. అంటే మిగతా నెలలు ఎంత? మిగతా నెలలు ఒకటి వస్తేనే అంటే ఒక భాగం వస్తే మిగతా జూలైలో 3 భాగాలు వచ్చినాయి. 3:11 డైరెక్ట్ ఆన్సర్ అయితుంది. ఇది చూసి చేయొచ్చు. ఓకేనండి?
ఇది ప్రీవియస్ గా కానిస్టేబుల్ పేపర్ లో అడిగిన క్వశ్చన్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఏ క్వశ్చన్ అయినా సరే వాటి నుంచే స్క్రీన్ షాట్ తీసి సాల్వ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడు చేసేవన్నీ ఇలా షార్ట్ కట్స్ అంటే ప్రతిదానికి మనం అనుకోవచ్చు చిన్న ప్రాబ్లం తీసుకొని షార్ట్ కట్ చేసేయచ్చు. బట్ ప్రీవియస్ వచ్చిన క్వశ్చన్ చేస్తే ఇవి మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో మీరు కూడా ఈజీగా చేయగలరు. అర్థమైంది కదండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఏబిసి అనే ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారండి సపోజ్. వాళ్ళు ఒక నిష్పత్తిలో, ఓకేనా, రేషియో అంటే నిష్పత్తే కదా, నిష్పత్తిలో చూడండి 5, 6, 8 నిష్పత్తిలో వాళ్ళు పెట్టుబడులు పెట్టారు. ఓకేనా, లాభం ఎంత వచ్చింది? 4:3:12 వచ్చింది. సో అయితే వారి పెట్టుబడుల కాలాల నిష్పత్తి, కాలాల టైం ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ ఒకటే అండి, ఇది ప్రాఫిట్, ఇది ఇన్వెస్ట్మెంట్, ఇది టైం. ఓకేనా, అంటే పెద్ద ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన చిన్న ఫార్ములా కాదు, జస్ట్ మీ అర్థం చేసుకోవడం కోసం చిన్న, అంటే స్మాల్ ఫార్ములా. టైం కావాలి అన్నప్పుడు, ఓకేనా, అంటే టైం అంటే T1, T2, T3 వాల్యూస్ అనుకుందాం సపోజ్. ఇది I1, I2, I3 ఇచ్చాడు, ఇక్కడ P1, P2, P3 ఇచ్చాడు అనుకుందాం సపోజ్. ఏం లేదండి, టైమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. ఓకేనా, ఓకేనా, టైం అంటే ఏంటండి? ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్, అంటే లాభము బై ఇన్వెస్ట్మెంట్, మనం పెట్టిన పెట్టుబడి. సో ఆ విధంగా ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు చూడండి, ఇక్కడ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ అన్నాను కదా. సో అప్పుడు ఏమవుతుందండి, ప్రాఫిట్ ఎంత? 4 బై ఎంత? ఇన్వెస్ట్మెంట్ 5 ఫస్ట్ది, అంతే కదా. 3/6:8/12 అంతే, సింగిల్ స్టెప్. ఇది కనుక్కుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అర్థమైందా? ఇది కనుక్కోవాలంటే 5కి, 6కి, 12కి, ఈ 3 కాసాగు ఎంత? నేను కాసాగు చూసి ఎలా చెప్పాలి అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఓకేనా, ఈ 3కి కాసాగు ఏంటి అనేది మనం ఈజీగా షార్ట్ కట్ లో చేయాలి. మనం పద్దాక అంటే రాసుకోనక్కర్లేదు. సో ఇక్కడ మీరు ఒకటి గమనించినట్టయితే ఇక్కడ 5 ఉంది. ఓకేనా, ఇచ్చిన దాంట్లో కరెక్ట్గా 5 ఉంది. 5 ఉంది అంటే ఖచ్చితంగా మనం ఏమన్నాం, కాసాగు అంటే అర్థం, కాసాగు ఎలా చేస్తామంటే పెద్ద సంఖ్య ఏంటి వీటిలో? 12. 12వ ఎక్కంలో 5, 6 అనేది ఎక్కడ పోతుందో చెక్ చేసుకోవాలి. సో 5 పోవాలి అంటే అర్థం ఏంటండి? ఖచ్చితంగా చివరి వాల్యూ అంటే చివరి అంకె అనేది 0 అయినా 5 అయినా అయితే 5తో భాగింపబడుతుంది ఏ సంఖ్య అయినా. అవును కదా. సో ఇప్పుడు 5, 5 పెంచుకుంటూ పోండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఒక నిమిషం అండి. సారీ, మీరు చూడండి ఇక్కడ 12/8. సారీ, నేను మళ్ళీ వేస్తా చూడండి వాల్యూస్. 4 అది రివర్స్ చేశాను. 3/6 ఇది. ఓకేనండి. సో 5కి, 6కి, 8కి కాసాగు ఎంత? సేమ్ చెప్పినప్పుడు 8వ ఎక్కం. 8వ ఎక్కం చేయనప్పుడు 6 పోవాలి, 5 పోవాలి. చూడండి, సో 5 ఉంది కదండి. 5 ఉందంటే ఖచ్చితంగా ఎట్లా చెక్ చేసుకోవాలి? 8 ఇంటూ 5 ఎంత? 40. ఓకేనా, 5కి 8 పోతుంది, 6 పోతుందా 40కి? పోదు కదా. సో అది క్యాన్సిల్ అనమాట, కష్టం. 8 ఇంటూ 10. ఎందుకండి 8, 5 ఎందుకు 10 తీసుకుంటున్నా అంటే 5తో పోవాలంటే ఖచ్చితంగా చివరి 0 అయినా 5 అయినా ఉండాలి. ఓకేనా, 8 10 ఎంత? 80. 80 అయినా 5లో పోతుంది, 6లో పోతుందా? 6లో 80 పోతుందా అండి? లేదు, పోవట్లేదు. సో 15 తీసుకోండి. 8 15 120. ఓకేనా, 5లో పక్క పోతుంది, 6లో పోతుందా? ఓకే, 6 20 120. క్లియర్. సో కాసాగు ఎంత వచ్చిందండి? 120 వచ్చింది కాసాగు. క్లియర్ కదా. 120 అనేది కాసాగు ఇక్కడ మనకి. ఇప్పుడు చూడండి, 5 ఎన్నిసార్లు పోతుంది? 120. ఇప్పుడు నీ వాల్యూస్ ఇక్కడ వేస్తాను, మీరు గమనించండి, కన్ఫ్యూజ్ ఏం అవ్వకండి. పక్కనే వేస్తున్నాను చూడండి. 5 ఎన్నిసార్లు పోతుంది? 24 5 120, అంతే కదా. సో అంటే 24 సార్లు అయిపోతుంది. కింద 5 తీసేస్తున్నాం కాబట్టి ఈ 24 పైకి అనుకుంటాం. ఈస్ట్ సేమ్ అదే విధంగా 6 ఎన్నిసార్లు పోతుంది? 120కి 6 20 120. ఓకేనా, సో 20 ఇంటూ 3 ఈస్ట్ 8 ఎన్నిసార్లు పోతుంది? 120 15 సార్లు. సో 15 ఇంటూ 12 ఇచ్చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ రేషియోలో మనకి కాలాల నిష్పత్తి ఉంటుంది.
ఇక్కడ మీరు కొట్టేయచ్చు తెలుసు కదా. ఇది నిష్పత్తిలో ఉన్నాయంటే ఏం చెప్పా, మీరు డివైడ్ బై లో ఉన్నాయని చెప్పా, బై వేసుకోవచ్చు అని చెప్పా. అంటే ఇవన్నీ క్యాన్సిలేషన్ కి రెడీగా ఉన్నట్టే కదా. అర్థమైందండి. ఇవి క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, 3 ఒకట్లు 3 4 12, 3 8 24. ఓకేనా. ఇక్కడ చూసినట్టయితే 2 2 4, 2 10, 2 4. ఓకేనా. ఇక్కడ చూడండి 4 ఇంటూ 4 16 10 15 రోజులు ఎంత 30. ఇది దేంట్లో అయినా పోతుందా అండి, 2తో పోతుంది కదా. 2 8 16, 2 5 10, 2 15 ఎంత 30. సో 8:5:5. ఈ నిష్పత్తిలో మన కాలాల పెట్టుబడి. మీకు ఇది స్టెప్స్ ఏమైనా టైం తీసుకుంటే అనుకోకండి, మీరు డైరెక్ట్ గా అంటే క్యాన్సిల్ చేసుకోగలిగితే ఫాస్ట్ గా వేసుకొని చేసేసుకోవచ్చు. మీకు చెప్పుకుంటూ చేస్తున్నా కూడా టైం పడుతుంది. సో డైరెక్ట్ గా వేసేసుకుంటే ఈజీగా చేసేయచ్చు. 16:10:30, 8:5:15 అనేది ఆన్సర్ అండి. క్లియర్ కదా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫార్ములా గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ అండి దీంట్లో. టైమ్స్ ఎలా తీసుకుంటారు, లాభము బై పెట్టుబడి అనేది మనం తెలుసుకోవాలి. చూడండి నిష్పత్తి. ఓకే, 2,420 రూపాయలు ఉన్నాయండి. ఓకేనా. అది వీళ్ళు ఏం చేశారంటే ఏబిసి అనే 3 వ్యక్తులకు పంచారు. ఏ నిష్పత్తిలో పంచామని చెప్తున్నారు, A:B. సేమ్ ఫస్ట్ మనం చేసాం ఇది ఆల్రెడీ, మీకు ఈజీగా వస్తుంది. 5:4. B:C 9:10. అంటే A:B, B ఉంది ఇక్కడ, B:C, B ఉంది. నేను చెప్పా ఇలా తీసుకొని చేసేయమన్నాను. ఎంత వస్తుంది, మీరు రిపీట్ రెండోసారి చేయడం కాబట్టి ఈజీగా వస్తుంది. 9 4 36. చూడండి 4 × 10 40, 9 4 36, 5 9 45. ఓకేనా. ఎంత 45:36:40. ఈ నిష్పత్తిలో అనేవి వచ్చాయన్నమాట. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు పంచినప్పుడు, సి ఎంత పొందుతుంది అని, సి పొందే విలువ ఎంత. ఓకేనా. వీటిల్లో సి ఎంత పొందుతుంది అనేది తెలుసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు చూసారు కదా, ఇవి మొత్తం 3 భాగాలండి. ఒక భాగం ఏమో 45, బి భాగం ఇది, సి భాగం ఇది. సో సి భాగం ఎంత అన్నప్పుడు ఏం చేస్తామండి మనం మామూలుగా. ఇప్పుడు ఇలా 3 వచ్చాయి సపోజ్. ఇప్పుడు ఏబిసి అంటే వారి యొక్క నిష్పత్తులు ఇవి. ఓకేనా. ఏబిసి ఒక నిష్పత్తి ఎంత అంటే మనం 45:36:40 అనుకుందాం. ఓకేనా. దీన్ని మళ్ళీ ఏమైనా కొట్టివేతలు పోతాయో చెక్ చేసుకోండి. లేదు కదా, పోవు కదండి. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా, మీకు 45 ఉంది, ఇక్కడ 40 ఉంది. కష్టం. 5తో పోతాయి కానీ 36 5తో పోదు. సో ఈ మొత్తం వాల్యూస్, ఈ టోటల్ ఎంత అండి, 40 45 ఎంత 85, 85 85, ఇంకా 36, 121. అర్థమైందండి. మొత్తం భాగాలు ఎన్ని, మొత్తం 2,420 రూపాయలు. ఓకేనా. ముగ్గురు కలిపి 121 భాగాలు పంచుకున్నారు. అంటే ఒక భాగం ఎంత, మొత్తం కలిపి 120 భాగాలు అంటే ఒక భాగం ఎంత, 121 ఒకట్లు 2 242 0. అంటే ఒక్క భాగం 20 రూపాయలు. మీకు అర్థమవుతుంది కదా, భాగాల లెక్క తీసుకున్నా. ఇప్పుడు ఏకి 45 భాగాలు, బికి 36 భాగాలు, సికి 40 భాగాలు వచ్చినాయి మొత్తం పంచుకున్నప్పుడు. అప్పుడు ఒక భాగం ఎంత తెలుసుకుంటే మనం చేసుకోవచ్చు. ఒక భాగం 20 రూపాయలు అన్నప్పుడు మొత్తం సి విలువ కనుక్కోమని, ఇప్పుడు ఏది కనుక్కోమన్నా కనుక్కోవచ్చు. ఈ ఒక భాగం తెలిసినప్పుడు ఏ విలువ ఎంత కనుక్కోవచ్చు, బి విలువ ఎంత కనుక్కోవచ్చు, సి విలువ. సి ఎంత 40 × 20 ఎంత 800. అంతే కదండి. 40 × 20 4 రోజులు ఎంత 8 2 0. సో 800 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుందండి. అర్థమైంది కదా ఎలా తీసుకుంటున్నాను. ఇక్కడ భాగాలు చేసుకోవడం, ఒక్క భాగాన్ని చేసుకోవడం, ఇవన్నీ మీరు తెలుసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. అంటే నేను ఎలా చేస్తానో చూడండి ఫస్ట్. ఏబిసి రేషియో కనుక్కున్న తర్వాత 3 భాగాలకు వచ్చిన తర్వాత 3 భాగాలను ఎలా స్ప్లిట్ చేస్తామని చూడండి. ఓకేనా. ఇది మీరు ఫాస్ట్ గా చేస్తే 1 నిమిషంలో చేసేయచ్చు, 1 మినిట్ ఎక్కువ. ఇది కూడా మీకు మీరు చూసినట్టయితే ప్రీవియస్ ఎస్ఐ పేపర్ లో అడిగారండి. తెలంగాణ ఎస్ఐ పేపర్ లో ఈ క్వశ్చన్ అడిగారు. సో చూసారు కదా, మహా అంటే 1 మినిట్ పడుతుంది మీకు అంతే, మీకు లాజిక్ తెలుసు. క్లియర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చూడండి 40 లీటర్ల మిశ్రమంలో యాసిడ్ మరియు నీటి యొక్క నిష్పత్తి. ఓకే. ఇప్పుడు మొత్తం నా దగ్గర 40 లీటర్లు ఉన్నాయండి. దాంట్లో 5:3 నిష్పత్తిలో ఏముందండి, ఇది యాసిడ్ అనుకోండి, నీరు, ఇది వాటర్ అనుకోండి. ఈ మిశ్రమం నుంచి 8 లీటర్లు తొలగించాలి. సరే 40 నుంచి 8 లీటర్లు తొలగించాలండి. ఎంతండి 32. అంతే కదండి.
40 అంటే ఇక్కడ చూడండి. 40 అంటే 5, 8, 40 అంతే కదా! 3 అంటే ఇప్పుడు ఎంత? 40 అంటే మామూలుగా 48 5 ప్లస్ 3 ఎంత? 8 భాగాలు. అంతే కదండీ! 5:3 అంటే యాసిడ్ 5 భాగాలు ఉంది. వాటర్ 3 భాగాలు ఉంది. మొత్తం 8 భాగాలు. ఒక్కొక్క భాగం ఎంత? 5 అంటే 25 లీటర్లేమో యాసిడ్ ఉంది. ఓకేనా? 15 లీటర్లేమో వాటర్ ఉంది. టోటల్ ఎంతండి? 40 లీటర్స్ ఉంది. 40 లీటర్లు ఉంది. సో ఇప్పుడేం చెప్పాడు? మొత్తం దీంట్లో నుంచి 8 లీటర్స్ తీసేయమన్నాడు. 32కి వచ్చేసింది. ఓకేనా? దాని స్థానాన్ని నీటితో నింపమన్నాడు. అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు 32కి వచ్చింది సపోజ్ అనుకుందాం. 32 లీటర్లు 32కి వచ్చినప్పుడు 5, 3, 8 కదా! ఫస్ట్ 5:3 రేషియోలో ఉంటాయి. రేషియో మాత్రం మారదు కదా! మారలేదు ఇంకా. ఓకేనా? ప్రెజెంట్ అయితే రేషియో అయితే మారలేదు. కాకపోతే తీసాడు. తీసిన తర్వాత ఒకవేళ తీసిన తర్వాత ఎంత వస్తుంది చూడండి. 8 లీటర్లు తీసేసానండి నేను. 32 లీటర్లే ఉంది సపోజ్. 32 అంటే 8తో 5, 3 ఎంత 8 కదా! 8 అంటే 8 4 32 అంతే కదండీ! ఒక్కొక్కటి 4 అంటే అప్పుడు 20 లీటర్లు ఇదే అవుతుంది. తీసిన తర్వాత మిశ్రమం తీసేసారండి. ఏమి యాడ్ చేయలేదు. మిశ్రమం తీసేసాడు. అప్పుడు ఇది 20 లీటర్లు అవుతుంది. ఓకేనా? ఇది 3 5 4 20 3 4 12 32 లీటర్లు. క్లియరా? ఇది. ఇప్పుడు ఏం చేశాడో చూడండి. ఇలా 20:12 20:12 ఇలా ఉన్నప్పుడు దీన్ని ఏం చేశాడు 8 లీటర్లు తొలగించి దాని స్థానాన్ని నీటితో నింపాడు. అంటే ఇది 20 లీటర్లు ఉంది. ఇది 12 ఉంది. మళ్ళీ దీనికి 8 కలిపేసాడు. దీని ఇంతే ఉంది ఇది. మనకి యాసిడ్ ఏం కలపలేదు. వాటరే మళ్ళీ 8 లీటర్స్ కలిపేసాడు దాన్ని తీసేసి. అంటే అంటే ఏమవుతుందండి అప్పుడు 20:20 అయిపోయింది. ఓకేనా? అంటే 1:1 అనేది ఆన్సర్. అర్థమైంది కదా! నేనిక్కడ ఎక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయట్లేదు. ఏమి చేయట్లేదండి. జస్ట్ క్వెషన్ ఏంటో అర్థం చేసుకోవాలి మనం ఫస్ట్ అంతే. ఇక్కడ ఏ ఫార్ములా కూడా అవసరం లేదు. నేనేమైనా ఫార్ములా ఏస్తున్నానా? మీరు అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు చూడండి. ఏ అనేవాడి దగ్గర 5 భాగాలు, బి అనేవాడికి 3 భాగాలు. వాటా ఉంది. ఒక ఆస్తి ఉందండి. ఒక 800,00,00,000 ఆస్తి ఉంది. సపోజ్ అన్నదమ్ములు ఇద్దరున్నారు. 8,00,00,000 ఆస్తి ఉంది అనుకుందాం. 8,00,00,000లో పెద్దోడికి 5,00,00,000 చిన్నోడికి 3,00,00,000 అనుకుందాం. అంటే 5 భాగాలు పెద్దోడికి, 3 భాగాలు చిన్నోడికి. అంతే కదా! అదే విధంగా ఇక్కడ మనకు చెప్పాడు. సో 5:3 ఇచ్చింది వాడిచ్చిందే కదా! 5:3 నిష్పత్తి అని చెప్పి వాడిచ్చాడు. సో 5:3 నిష్పత్తి 40 అంటే అర్థం ఏంటి? 5:3 అంటే 5 + 3 8 భాగాలుంది మొత్తం. 8 భాగాలంటే ఒక్కొక్క భాగం ఎంత? 5 అంతే కదా! 8 5 40 కాబట్టి. ఒక్కొక్క భాగం 5 అన్నప్పుడు 5 5 ఎంత? 25 3 5 15 అవుతుంది. ఓకేనా? సో దాంట్లో నుంచి 8 లీటర్లు తీసేసాడు కాబట్టి తీసిన తర్వాత ఎంత నిష్పత్తి? 20:12 వచ్చింది. తర్వాత ఏం చేశాడు? మళ్ళీ దాంట్లో 8 లీటర్ల నీళ్ళని దీనికి కలపమన్నాడు. కానీ యాసిడ్ మాత్రం అంతే ఉంటుంది. అంటే అర్థం ఏంటి? 20:20 ఓకేనా? మీకేమైనా ఐ మీన్ స్పీడ్ వెళ్తున్నట్టు అనిపించినా, మీకు అర్థం కాకపోయినా పాజ్ చేసుకొని కాసేపు చూడండి మీకు అర్థమయ్యే విధంగా. ఓకేనా? సో నెక్స్ట్ క్వెషన్ చూద్దామండి. ఓకే. సో ఇది కూడా చూడండి. మీకు ఇవన్నీ క్యాలిక్యులేషన్ స్పీడ్ ఉండాలండి. ప్రాబ్లమ్స్ పెద్దగా కనిపిస్తాయి. ఇది మీకు ఏపీ ఎస్ఐ పేపర్‌లో అడిగాడు. ఏపీ ఎస్ఐ ఎగ్జామ్ జరిగింది. 2018 ఆ టైంలో. సో అప్పుడు అడిగిన క్వెషన్ అన్నమాట ఇది. చూడండి. హ్మ్. కిలోగ్రాము ఈ నూట ఒక బియ్యం ఉన్నాయండి. 126 కేజీ పర్ కేజీ రూ. 120. ఇంకొకటేమో 135 ఉంది కేజీ అనుకుంది సపోజ్. బియ్యం మూడో రకం బియ్యంతో. ఓకే. మూడో రకం బియ్యం అనేది తెలీదు. ఓకేనా? అంటే సమ్ ఎక్స్ ఎంతో ఒక మూడో రకం ఎంత తెలీదు మనకి. అయితే ఏ నిష్పత్తిలో కలిపారు మనం? 1:2 నిష్పత్తిలో కలిపారు. అంటే రూ. 120 ఒక భాగం. రూ. 135 ఒక కేజీ. మిగిలిందుందా సి అనేది తెలియని మనకి రేట్ ఎంతో అది 2 కేజీలు కలిపారు. అంటే ఇదొక భాగం, ఇదొక భాగం, అది మాత్రం 2 భాగాలు. కలిపితే ఈ మిశ్రమం విలువ అంటే ఈ మొత్తం కలిపి మిశ్రమం విలువ ఎంత? రూ. 153. ఇప్పుడు చెప్పండి. రూ. 153 కేజీ పర్ కేజీ అనుకున్నాం. మొత్తం ఎన్ని కేజీలు? 2, 3, 4 కేజీలు. అంతే కదా! 4 కేజీలు ఎంత? 123 ఒక కేజీ అంటే 4 కేజీలు ఎంతండి? చెప్పండి. 123 ఇంటూ 4 ఏం చేయమన్నా ఈజీగా. 15 ఇంటూ 4 ఎంత? 60 అంటే 600. 150 ఇంటూ 4 600. 3 ఇంటూ 4 12. 612. దీనికి అవసరం లేకుండా డైరెక్ట్ చేసేయొచ్చు మనం. అర్థమైంది కదా! 150 ఇంటూ 4 150 తీసుకోండి ఫస్ట్. ఇంటూ 4 600. 15 4 60 ఈజీగా చెప్పొచ్చు. 3 ఇంటూ 4 12. 600కి 12 కలిపి 612. అంటే ఇప్పుడు మొత్తం కొత్తది అంటే ఎప్పుడైతే రూ. 153 కేజీ లెక్క అమ్మితే వాడెంత మొత్తం రూ. 612 వచ్చినాయి. ఓకేనా? రూ. 612 వచ్చినప్పుడు ఇప్పుడు మీరు దీంట్లో లాజిక్ చూడండి. రూ. 612 మనం మొత్తం వచ్చినాయి. డబ్బులొచ్చినాయి నాకు సపోజ్. దాంట్లో నాకు 2 తెలుసు. రూ. 126 ఒకటి కేజీ తెలుసు. 130 తెలుసు. ఈ 2 కలిపితే ఎంతండి? 126, 135 కలిపితే ఎంత?
100 100 200 30 20 50 250 261 ఓకేనా. అంటే నాకు ఇక్కడ 261 అనేది విలువ. ఓకేనా. 261 అనేది ఫస్ట్ 2 కేజీలు. 126 కేజీ లెక్క, 135 కేజీల లెక్క 2 కేజీలు ఎంత అయినాయి? 261 రూపాయలు. ఈ రెండు తీసేస్తే మిగిలిన 2 కేజీలు ఏంటి? మూడోదే కదండి. ఇప్పుడు ఇదొక కేజీ, ఇదొక కేజీ కదా. ఈ రెండు దీంట్లో 612 అనేది మొత్తం విలువ. దాంట్లో ఈ విలువను తీసేస్తే మిగిలిన విలువ ఏంటి? 2 కేజీల మూడో రకం బియ్యమే కదా. సో దీంట్లో నుంచి తీసేయాలి. సో మైనస్ చేయండి. ఓకేనా. 2లో 1 పోతే 1 ఏముంది? 11లో 6 పోతే 5. ఓకేనా. 5లో 2 పోతే 3. మీకు అర్థమైంది కదా. మీకు అడిషన్ సబ్ట్రాక్షన్ కూడా ఉంది. స్టార్టింగ్ లో చెప్పాను క్లియర్ గా స్లోగా. ఓకేనా. ఒకసారి చూసుకోండి మీరు ఎలా తీసేస్తున్నారు, తీసివేత ఎలా అనేది. ఓకేనా. సో 351 రూపాయలు. సారీ 51. ఓకే. 351 రూపాయలు. ఇది ఎంత వాల్యూ అండి? మూడో రకం బియ్యము 2 కేజీల వాల్యూ 351. మరి 1 కేజీ ఎంత అవుతుంది? అప్పుడు దీంట్లో సగం అవుతుంది. 355 సగం ఎంత? 175. ఇంకొక రూపాయికి రూపాయి యాడ్ చేయండి. 175.5 అనేది కేజీ విలువ కలిపింది, కొత్తగా వచ్చింది. అంటే మూడో రకం ఏదైతే ఉందో మనం కనుక్కోమన్నది మూడవ రకం బియ్యం. ఓకే. రూపాయలు కిలోగ్రాము ఒక్కింటికి. 1 కిలోగ్రాముకి ఎంత? 175.5 రూపాయలు. అర్థమైంది కదండి. సో నేను ప్రతిదీ క్వశ్చన్ ప్రకారమే చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకేనా. ఎక్కడ ఏ ఫార్ములాను యూజ్ చేయట్లేదు. దీనికి మనకు మ్యాథ్స్ అవసరం లేదు, చిన్న లాజిక్ అనమాట అంతే. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే పి మరియు క్యూల యొక్క సంపాదన నిష్పత్తి 4:5. పి సంపాదన 20% పెరిగిందండి. పి సంపాదన ఎంత? 20% పెరిగింది. క్యూ సంపాదన 20% తగ్గింది. ఓకేనా. సో కొత్త సంపాదనల యొక్క నిష్పత్తి 6:5 అవుతుంది. తగ్గిన తర్వాత క్యూ సంపాదన 1500 ఇచ్చాడు. అయితే ప్రారంభంలో పి యొక్క సంపాదన ఎంత? ఓకే. అర్థమైందండి. సో చూడండి, మామూలు సింపుల్ చేసేయచ్చండి. సో కొత్త నిష్పత్తి తీసుకోండి ఫస్ట్. మామూలుగా రివర్స్ అంటే మనకు ఒక విలువ తెలుసు కాబట్టి 1500 అని. చూడండి కొత్త నిష్పత్తి ఎంత? 6:5 కొత్త నిష్పత్తి. దీని విలువ ఎంత అండి? 1500. అంతే కదండి. పీక్యూ కొత్త నిష్పత్తులు ఎంత? 5 అంతే కదా. ఇప్పుడు ఒక 5 భాగాలు 1500 అయినప్పుడు ఒక భాగం ఎంత అవుతుందండి? 1500/5 ఎంత? ఒక భాగం 300. సో 6 భాగాలు ఎంత అవుతుంది? 1800. సో 20% పెరిగిన తర్వాత క్యూ యొక్క విలువ 1800 అయింది. అంటే అర్థం ఏంటండి? 20% పెరిగిందంటే 120% అయింది 100లో. అప్పుడు ఎంత అయింది? 1800 అయింది. అప్పుడు 20% పెరగకముందు అంటే అంతే కదండి. పి యొక్క సంపాదన రూపాయల్లో అంటే మొదట్లో స్టార్టింగ్ పెరగక ముందు ఎంత అని అడిగాడు. ఇది తెలుసు కదండి మీకు. ఎంత? 12 ఒకట్లు 12, 12 ఒకట్లు 5. ఎంత? 15 × 100. గుర్తుందా అండి? ప్రీవియస్ వీడియోలో చూసాం క్లియర్గా, ప్రీవియస్ క్లాస్ పర్సంటేజెస్. ఓకేనా. ఇలా ఎలా చేసుకోవాలో అర్థమైంది కదా. ఇలా ఉన్నప్పుడే మళ్ళీ మొత్తం మనం క్యాన్సిల్ చేసుకోవాలి. ఈ క్రాస్ ఉన్నవి మల్టిప్లై చేసుకోవాలి. సో 15 × 100 ఎంత? 1500 మిగిలింది అదే కదా. సో 1500 పి యొక్క మొదట్లో సంపాదన. ఓకేనా. సో ఇదే లెక్క ఇంకొక విధంగా చూడండి. అంటే మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. క్లియర్ గా చూడండి. క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఇంకొక వేలో చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు 4:5 నిష్పత్తి, 6:5 నిష్పత్తి. మీరు గమనించినట్టయితే క్యూ నిష్పత్తి ఏం మారలే. పిఏ నిష్పత్తి మారింది. అలాంటప్పుడు క్యూ ఇక్కడ 1500 వచ్చిందంటే అర్థం ఏంటి? 20% తగ్గినప్పుడు 1500 వచ్చిందంటే తగ్గకముందు 1500 పి వాల్యూ కూడా. అర్థమైందండి. ఇది 20% పెరిగింది పి వాల్యూ. క్యూ వాల్యూ 20% తగ్గింది. అంటే 20% తగ్గింది అన్నప్పుడు 1500కి వచ్చింది. ఓకేనా. సో ఇనిషియల్ వాల్యూ ఎంత అని అడిగాడు. అర్థమైంది కదండి. సో అంటే ఒకటి మీరు అలా చూసి బ్లైండ్ గా వేయకండి. కాకపోతే ఇప్పుడు ఎలా ఫాలో అయ్యామో అలాగే ఫాలో అవ్వండి. అదే బెస్ట్ ప్రాసెస్. ఏంటంటే ఫస్ట్ క్యూ సంపాదన 1500 అయినప్పుడు ఓకేనా. సో 6:5 నిష్పత్తి ఇలా తీసుకొని చేయడమే కరెక్ట్. ఈ 1500కి ఇది ఎంత అవుతుంది? సో ఇది ఎంత అవుతుంది? 1800 అవుతుంది. సో పిది పెరిగిన తర్వాత 1800, పెరగకముందు 1500. అంతే కదా క్వశ్చన్ అడిగింది. సో పి యొక్క సంపాదన ప్రారంభంలో
ఇంత 1500. అది పెరిగిన తర్వాత 1800 అయింది. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మూర్తి యొక్క పొదుపు మరియు ఖర్చుల నిష్పత్తి. ఓకే. పొదుపు అంటే ఏంటి? ఖర్చు అంటే ఏంటండి ఇక్కడ? పొదుపు అంటే ఇప్పుడు నేను ఉన్నానండి. నాకు 5,000 వస్తుంది సాలరీ అనుకుందాం. పొదుపు ఖర్చుల మధ్య నిష్పత్తి 2:3. అంటే ఏంది? 2,000 ఏమో పొదుపు చేస్తున్నా సేవింగ్స్. ఓకేనా? అంటే ఎక్కడో చోట దాచిపెట్టుకుంటున్నాను. 3,000 ఖర్చు అంటే నెలవారీ ఖర్చులు అయ్యి అనుకోండి. ఓకేనా? ఇది ఇచ్చింది 2:3. అతని ఆదాయం 10% పెరిగింది. నా ఆదాయం 10% పెరిగిందండి. 10% అంటే ఎంత? 5,000లో ఇంకో 10% అంటే 5,500కి వచ్చింది నా ఆదాయం సపోజ్. ఓకేనా? నా ఖర్చు కూడా 12% పెరిగిందంట. నా ఖర్చు ఇది 3,000 అనుకుందాం. 12% ఎంతండి? 10% అంటే 300. 1% అంటే 30. 2% అంటే 60. 360. అంటే 3,360 అనేది నా ఖర్చు పెరిగింది. అంతేనా? సో, నా ఖర్చు పెరిగిందండి. బట్ సేవింగ్స్ అనేవి ఓకేనా? ఏమి పెరిగాయో తెలీదు. సపోజ్ అనుకుందాం. ఓకేనా? అంటే పెరిగాయో లేదో అనుకుందాం. అంటే పెరుగుతాయి గదండీ! ఇప్పుడు చూడండి. నా సాలరీ పెరిగిందండి. 5,000 ఉండేది 5,500 అయింది. ఇక్కడ రూ. 360 మాత్రమే పెరిగినాయి. అంటే ఇంకో రూ. 140 నేను ఆదా చేసుకుంటున్నా కదా! ఆ రూ. 140 దేనికి యాడ్ చేయాలి? సేవింగ్స్‌కే గదా! అర్థమైందా అండి? రూ. 140 అంటే 2,000 అనేది నా ఖర్చు అంటే సేవింగ్స్ నా పొదుపైతే ఇంకొక రూ. 140 దీనికి యాడ్ అయినాయి. ఇప్పుడు ఏమి అడిగాడు క్వెషన్‌లో? అతని ఆదాయం 10% పెరిగిన అతని పొదుపులో పెరుగుదల శాతం ఎంత? అంటే 2,000కి ఇంకో రూ. 140 పెరిగింది. అంటే ఎంత శాతం పెరిగింది? చెప్పండి. 2,000కి 140 యాడ్ అయిందంటే అర్థమైంది. 2,000లో 10% ఎంత? 200. 1% ఎంత? 20. 140 అవ్వాలంటే 7% పెరగాలి. అవునా? 2,000లో 7% పెరిగితే 2,140. అదే కదండీ ఇక్కడుంది మనకి. అదే కదా ఇక్కడ మనం యేసుకుంది. ఓకేనా? 2,000లో 7% పెరిగితేనే మనకి 2,140. ఇది మనకి సింపుల్ అన్నమాట. అంటే మీరు కొంచెం ఫాస్ట్‌గా చేయగలిగే వాళ్ళైతే ఈజీగా చేసేయొచ్చు. చూసేసి ఆన్సర్ చెప్పేయొచ్చు ఈజీగా. అర్థమైంది కదా! సింగిల్ స్టెప్‌లో మీకు అర్థమైపోతుంది. మనం తీసుకోవడం రావాలండి. ఫస్ట్ ఒక 5,000 అనుకుందాం. 2:3 5 భాగాలు చేసుకుంటున్నాం. ఓకేనా? ఈ స్టెప్స్ అన్నీ అర్థమైనాయి కదా! ఎలా చేశానో? అర్థం కాకపోతే మళ్ళీ ఇంకా మీకేమైనా స్పీడ్ ఎళ్తుంది అనిపిస్తే వీడియోని కొంచెం స్పీడ్ తగ్గించుకునే ఆప్షన్ ఉంటుంది తెలుసు కదా! మనకి సెట్టింగ్స్‌లో. తగ్గించుకొని స్లోగా చూడండి. మీకు అర్థమవుతుంది. అంటే మీకు ప్రీవియస్ కూడా చూస్తే టాపిక్స్ ఇది ఈజీ అవుతుందన్నమాట. నేను అందుకే క్లియర్‌గా చెప్పా. శాతం, 6%, 13% అంటే శాతాలనేది ప్రతి ఒక్క కాన్సెప్ట్‌లో ఉంటది మనకి అర్థమెటిక్‌లో. శాతాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ఇది అర్థమైంది కదా! ఆహ్, అంటే ఇప్పుడు అంటే ఖర్చులు మీ పొదుపు అనేది ఖర్చు అనేది అర్థమైంది కదా మీకు? సో, అదే విధంగా ఇది చూడండి. రేషియో ఆఫ్ సారీ. పి మరియు క్యూల వద్ద ఉన్న సొమ్ము 4:5 నిష్పత్తిలో ఉంది. క్యూ మరియు ఆర్ నిష్పత్తి ఎంత? 5:6. ఏమిచ్చాడండి? పిఈ క్యూవు, క్యూఆరే ఇచ్చాడు. అంటే 4:5, 5:6 ఇచ్చాడు. సో, ఆ! ఇప్పుడు మొత్తం చేసిన తర్వాత పి వద్ద రూ. 280 ఉన్నాయన్నాడు. అలాంటప్పుడు ఆర్ వద్ద ఎంతుంది అని అడిగాడు. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైంది కదా! ఇది చేసిన తర్వాత ఇది మీకు వాల్యూ చేసేది. సో, ఇది మీరు చేయండి. చెప్పేసాను. మీకు ఆల్‌మోస్ట్ మొత్తం చెప్పేసాను. బట్ మీరు చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇదంతా తీసేయండి. మీరు ముందు ఇక్కడ చూసుకోండి. పీక్యూ ఇచ్చాడు. క్యూఆర్ వాల్యూ ఇచ్చాడు. తర్వాత పి దగ్గర ఎంత ఉందో కూడా ఇచ్చాడు. అప్పుడు ఆర్ వద్ద ఉన్న సొమ్ము. చాలా ఈజీ అండి. ఇప్పటిదాకా చెప్పింది మీకు అర్థమైతే చాలా ఈజీగా చేసేయొచ్చు. ఓకేనా? స్టార్టింగ్ నుంచి మనం చెప్తున్నాం. పీక్యూ ఇచ్చాడు. క్యూఆర్ ఇచ్చాడు. సో, క్యూ కామన్‌గా ఉంది. సో, పి:/క్యూ:/ఆర్ నిష్పత్తి తెలుసుకుంటే పి వాల్యూ తెలుసు కాబట్టి ఆర్ విలువ కూడా మీకు ఈజీగా వచ్చేస్తుంది. అర్థమైందండి? సో, చూడండి. ఇది మీరు ఓన్‌గా ట్రై చేసి చూడండి. ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక రాలేదు అన్నా కూడా కామెంట్ చేయండి. అంటే మీకు తీసుకోవడం కష్టంగా ఉన్నా, లేకపోతే మీకు అర్థం కాకపోయినా, మీరు ఎక్కడైనా మిస్టేక్ చేసినప్పుడు నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఫర్దర్‌గా ఏమైనా క్వెషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ నిష్పత్తి అనుపాతంలో అంటే నాకు ఈ మెయిల్ ఐడీ ఏదైతే ఉందో పైన, ఆ మెయిల్ ఐడీకి మెయిల్ చేయండి. కొత్త క్వెషన్స్ ఉన్నా చేయండి. మీకేమైనా అర్థం కాకపోయినా మెయిల్ చేయండి. మీ క్వెషన్స్ ఇలా పెట్టి ఇలా చేశాను అంటే మీ సొల్యూషన్ అయినా ఫోటో తీసి పెట్టి నాకు అటాచ్ చేసి పంపియండి.
నేను దానికి తగ్గట్టుగా అంటే ఇంకొక వీడియోలో చెప్పడమో, లేదంటే ఆ మెయిల్‌కి రెస్పాండ్ అవ్వడమో చేస్తాను. ఓకేనండి. సో, ఇదండి ఈరోజు టాపిక్కు. ఎవరైతే మన ఛానెల్‌ని ఇంతవరకి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి కూడా. ఈ కంటెంట్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థాంక్స్ అండి. బాయ్.